అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'జగమంత కుటుంబం'. రచయిత పెన్మెత్స శ్రీకాంత్ రాజు గారు. ఇక కథలోకి వెళితే, ఏమండి ఇట్రండి, ఆతృత నిండిన గొంతుతో పిలిచింది సునంద. ఏమైంది? ఇంట్లోంచి బయటకొస్తూ అడిగాడు రాజేష్. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్టు ప్రక్కన నల్లపిల్లి పిల్లల్ని పెట్టింది. ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి. గులాబీ రంగు నోటితో ఊలు బంతుల్లా తన్మయత్వంగా వాటిని చూస్తోంది సునంద. ఏమిటో అనుకున్నాను. పిల్లి పిల్లలా అని అంత తేలిగ్గా అంటారేమిటండి? మరో జీవికి జన్మనివ్వటం ఎంత అదృష్టం! ఆ పసివి చూడండి ఎంత ముద్దొస్తున్నాయో మురిపెంగా అంది సునంద. భార్య వంక జాలిగా చూశాడు రాజేష్. వాటికి పాలు ప్లేట్లో పోసిపెట్టు, తాగుతాయేమో భార్య భావాల్ని సపోర్టు చేస్తూ అన్నాడు. అంత చిన్న పిల్లలు మనం పోసిన పాలు త్రాగలేవు, వాళ్ళమ్మ దగ్గర త్రాగుతాయి. పాపం ఆ నల్లపిల్లి ఎంత ప్రసవ వేదన పడిందో వీటిని కనడానికి. ఎప్పుడు ఆహారం తిందో ఏమో అంటూ ఇంట్లోకెళ్ళి పాలు పళ్ళెంలో పోసి తెచ్చింది. ఆ పాలని నల్లపిల్లి ఆత్రంగా చప్పరించేసి తన పిల్లల దగ్గరకు చేరి పాలివ్వసాగింది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంగా చూస్తూ, ఆ పిల్లిపాటి అదృష్టం లేదు నాకు అనుకుంటూ నిట్టూర్చింది సునంద. భార్య ముఖంలోని హావభావాలను అర్థం చేసుకుని, పిల్లలంటే నీకంత పిచ్చేంటి నందు? అయినా నేనే నీకు పిల్లాడిని, ఈ ఒక్క పిల్లాడు చాలడా నీకు? సునంద దగ్గరకు జరిగి ఆమె మెడవంపులో ముఖం పెట్టుకొని మృదువుగా అన్నాడు రాజేష్. సుడులు తిరుగుతున్న కన్నీటిని భర్త కంట పడకుండా జాగ్రత్త పడుతూ మౌనంగా ఉండిపోయింది సునంద. సునంద రాజేష్లకు వివాహం జరిగి 12 ఏళ్లు దాటాయి. ఇంకా పిల్లలు లేరు. పిల్లల కోసం వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు. సునంద గర్భాశయం చాలా చిన్నదని, అండాల నాణ్యత కూడా సక్రమంగా లేకపోవటంతో ఆమె గర్భం దాల్చలేకపోతున్నదని తేల్చారు డాక్టర్లు. రాజేష్లో ఏ విధమైన లోపం లేదని అర్థం చేసుకున్న సునంద అతన్ని వేరే విధంగా తండ్రి అవమని ప్రోత్సహించింది. డాక్టర్లు కూడా చాలా పద్ధతులు సూచించారు. దాత అండాలతో గర్భాశయం అద్దెకు తీసుకొని బిడ్డను కనొచ్చని కూడా చెప్పారు. కానీ రాజేష్ ఒప్పుకోలేదు. నాకు బిడ్డ అంటూ ఉంటే వాడికి నువ్వే తల్లివి కావాలి. అలా కుదరని పక్షంలో నాకు బిడ్డలు అక్కర్లేదు. నీ తరపు నుండి కానీ నా తరపు నుండి కానీ ఎవరైనా ఇవ్వడానికి సిద్ధపడితే దత్తత తీసుకుందాం, లేకపోతే ఏదైనా అనాథాశ్రమం నుండి తెచ్చుకుందాం, అంతే ఖచ్చితంగా చెప్పేశాడు రాజేష్. సునందకు ఆమె తండ్రి ఇచ్చిన ఆస్తి చాలా ఉంది. ఇంజనీర్ అయిన రాజేష్ కూడా బాగానే సంపాదిస్తున్నాడు. అతనికి కూడా చాలా ఆస్తి ఉంది. నగరం నడిబొడ్డున 1500 గజాల స్థలంలో అందమైన చిన్న భవంతి వారి నివాసం. ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన స్థలమంతా కొబ్బరి, మామిడి, సపోటా లాంటి చెట్లతో, రకరకాల పూలు, కూరగాయల మొక్కలతో నిండి నందనవనాన్ని తలపింపచేస్తుంది. పల్లెలో వాళ్లకు వ్యవసాయ భూములున్నాయి. సిటీలో 2 అపార్ట్మెంటులున్నాయి. 4-5 చోట్ల ఫ్లాట్లున్నాయి. ఇంకా బ్యాంకు బ్యాలెన్స్, బంగారం. వాళ్ళ ఆస్తి విలువ సుమారు 3 కోట్లకు పైమాటే. కోటీశ్వరులైన ఆ దంపతులకు బిడ్డని దత్తతనివ్వాలని వారి బంధువుల్లో చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ సునందకి అలా ఇష్టం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో మాతృత్వానికి నోచలేదు. ఓ తల్లి బిడ్డని విడదీసి పాపం మూటగట్టుకోలేను. పెంచుకోవటం అంటూ జరిగితే ఓ అనాథ బిడ్డనే పెంచుకుంటాను. తనకు బిడ్డని దత్తత ఇవ్వాలని ఆశిస్తున్న తన బంధువులకు తేల్చి చెప్పేసింది సునంద. రాజేష్కి పిల్లల గురించి అంత పట్టింపు లేదు. పిల్లలు లేరన్న బాధ కూడా అతనికి పెద్దగా లేదు. సునంద అంటే ప్రాణం అతనికి. ఆమె సంతోషంగా ఉండటమే అతనికి కావలసింది. ఇంటి పేరు వాడు, రక్త సంబంధీకుడు తమ్ముడి కొడుకుని దత్తకు తీసుకోమని రాజేష్ తల్లిదండ్రులు కోరుతున్నారు. పెంచేది సునందే కానీ నేను కాదు కదా. నాకింత తీరిక, ఓపిక రెండూ లేవు. అయినా తమ్ముడి పిల్లలు పెద్దవారైపోయారు. సునంద చిన్నపిల్లల్ని పెంచుకుందాం అంటోంది. నా దగ్గర పెరగకపోయినా తమ్ముడి కొడుకు నా కొడుకే కదా అంటూ వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశాడు రాజేష్. ఈ మధ్య సునందకి పిల్లల మీద ఆపేక్ష మరింత ఎక్కువైపోయింది. తల్లి కాలేకపోతున్నానని తరచూ కన్నీరు పెట్టుకోవడం, దిగులుగా ఉంటున్న సునందని చూసి ఇక అట్లే ఆలస్యం చేయకుండా
ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని అనుకున్నాడు రాజేష్. అదే మాట సునందతో అన్నాడు. బాధగా చూసింది అతని వైపు సునంద. ఇక నాకు పిల్లలు పుట్టరే. కనులలో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చెంపలపై జారింది. నా వల్ల మీకు తీరని అన్యాయం జరిగిపోయింది. ఈ గొడ్డుమోతు వల్ల మీరు మీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డకు నోచుకోకుండా పోయారు. సునంద గొంతు వణికింది. మాన్పడిపోయాడు రాజేష్. పిల్లి కుక్క లాంటి జంతువులకు కూడా మాతృత్వాన్ని ప్రసాదిస్తోన్న దేవుడు ఏం పాపం చేశానో ఆ అదృష్టాన్ని నాకు దూరం చేశాడు. 2 చేతుల్లో ముఖం దాచుకొని రోదించసాగింది సునంద. భార్య భుజాల చుట్టూ చేతులేసి, నందు ఊరుకోమన్నానా అంటూ అనునయంగా అన్నాడు రాజేష్. దేనినైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇంతలా బేలవైపోకూడదు. చూడు, పిల్లలు లేకపోతే జీవితమే లేదా? ఇదేం మూర్ఖత్వం? ఆమె కనులు తుడిచాడు. పిల్లలు జీవితంలో ఓ భాగం, కానీ జీవితమే పిల్లలు కాదు. పిల్లలు భార్యాభర్తల మధ్య బంధాన్ని దృఢం చేస్తారు. చాలా జంటలు విడిపోకుండా ఉన్నారంటే అందుకు కారణం పిల్లలే. కానీ మన విషయంలో అది నిజం కాదు. భార్యాభర్తలుగా ఒక్కటైన దగ్గర నుండి ఒకరి కోసం ఒకరుగా బ్రతుకుతున్నాం. ఎంతో అన్యోన్యంగా సంతోషంగా సంసారం సాగిస్తున్నాం. అవునా కాదా? అవునన్నట్టు తలూపింది సునంద. పిల్లలు కలగకపోవటం అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాలకు అనారోగ్యం కలిగినట్టే కొందరికి ఈ భాగాలలో అనారోగ్యం ఉండొచ్చు, లోపాలుండొచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. పిల్లల్ని కనడం ఓ గొప్ప కార్యంలా, కనలేకపోవడం ఓ శాపంలా భావించడం తగదు. శరీరంలోని కిడ్నీ, కళ్ళు లాంటివి పాడైతే వేరెవరివో పెట్టుకోవడం లేదు. అలాగే పిల్లలు లేకపోతే ఎవరినైనా పెంచుకోవాలి. అందులో న్యూనత ఏముంది? తనని అమితంగా ప్రేమించే జీవన సహచరుడు చెబుతున్నది న్యాయంగానే అనిపించసాగింది సునందకు. ఎవరిని తెచ్చి పెంచుకుందాం అంటారో మీ ఇష్టం. ఎవరిని తెచ్చుకున్నా నేను ఆనందంగా ఆహ్వానిస్తాను. ఆ తర్వాత నువ్విలా దిగులుగా ఉండకూడదు సుమా, నవ్వాడు రాజేష్. ఓ చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి మానసికంగా సిద్ధమైపోయింది సునంద. ఆల్బంలో నుంచి రాజేష్ చిన్ననాటి ఫోటోలు బాగున్నవి 2 తీసుకొని తన పర్సులో ఉంచుకుంది. కొంచెం అతని పోలికలున్న వారిని ఎంచుకుందామని సునంద ఆశ. ఇద్దరూ కలిసి ఆ ఊర్లోని 2-3 అనాథాశ్రమాలకు వెళ్ళారు. కానీ వాటిలో సునంద కోరుకున్న పిల్లలు లేరు. ఎవరూ నచ్చలేదు ఆమెకు. రాజేష్ కొలీగ్స్ ఎవరో చెప్పారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న అనాథాశ్రమం గురించి. రాజేష్, సునంద వెళ్ళారక్కడికి. అదొక స్లమ్ ఏరియా. రోడ్డు మురిక్కాలువను తలపింపచేస్తోంది. వీధి కూడా వరుస వాయా లేకుండా వంకరగా అడ్డదిడ్డంగా కట్టిన రేకుల షెడ్డులతో పాకలతో ఉంది. తమ వీధిలోంచి కారు వెళ్లడాన్ని వింతగా చూడసాగారు జనం. దారిలో ఎదురైన ఓ యువకుడిని అడిగాడు రాజేష్, అనాథాశ్రమం ఇదేనా అని. ఇటే, కొంచెం ముందుకెళ్ళి కుడివైపుకు తిరగండి, ఎదురుగా కనిపిస్తుంది అని చెప్పాడు ఆ యువకుడు. ఆ యువకుడు చెప్పినట్టు ప్రయాణించి ఆ అనాథాశ్రమం చేరి ఆశ్చర్యపోయారిద్దరూ. అదొక పూరి గుడిసె. 10 మంది పిల్లలు ఓ గదిలో గోలగోలగా ఆడుకుంటున్నారు. కారులో నుండి దిగిన వీళ్ళిద్దరినీ చూసి ఓ 50 ఏళ్ళావిడ బయటకొచ్చింది. ఏం కావాలి అంటూ అడిగింది. ఇది అనాథాశ్రమమే కదా అడిగాడు రాజేష్. అవును, మేము ఓ పిల్లాడిని దత్తత చేసుకుందాం అనుకుంటున్నాం, నచ్చితే అన్నాడు రాజేష్. ఆ ముసలావిడ ముఖం ప్రసన్నంగా మారింది. రండి అంటూ మర్యాదగా ఆహ్వానించింది. అక్కడ ఉన్నవి 2 గదులు. ఓ గదిలో పిల్లలున్నారు, మరో గదిలో టేబులు, కొన్ని కుర్చీలు ఉన్నాయి. కూర్చున్నాక రాజేష్ వివరాలు అడిగిందావిడ. అతను చెప్పింది విని సంతృప్తురాలై పిల్లల్ని చూపించడానికి ఉద్యుక్తురాలైంది ఆ ఆశ్రమ నిర్వాహకురాలు. ఇంత మారుమూల నిర్వహిస్తున్నారెందుకు ఈ ఆశ్రమం అని ఉండబట్టలేక అడిగింది సునంద. ఆవిడ నవ్వి అంది, నిధుల కొరత. కనీస వసతులున్న భవనం కావాలంటే 1000 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఈ 15 మంది పిల్లలకు కనీసం 3 ఆయాలు కావాలి. మా నాన్న మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయలేక ఇలా నడుపుతున్నాను. పిల్లలందరినీ మీకు చూపెడతాను, నచ్చిన వారిని తీసుకెళుదురుగాని అంది. 5 సంవత్సరాల నుండి నెలల పిల్లల వరకు చూపించిందావిడ. ఓ అమ్మాయికి 4 ఏళ్ల వయసు ఉంటుంది, బాగా మెల్ల. ఓ అబ్బాయి కారు నలుపు. మరో కుర్రాడికి ఎడమ చెయ్యి మోచేతి వరకే ఉంది. మోచేతి దగ్గరే చిన్న చిన్న వేళ్లున్నాయి.
ఎవరి ముఖంలోనూ సునంద ఆశించిన కళాకాంతి లేవు. ఇంకెవరూ లేరా? నిరాశగా అడిగింది సునంద. 10 నెలల బాలుడున్నాడు, నిద్రపోతున్నాడు. ఇంటి చూరుకు కట్టిన గుడ్డ ఉయ్యాలలో నిద్రపోతున్న బాబు దగ్గరకు తీసుకెళ్ళింది. వాడిని తట్టి లేపిందావిడ. వాడు ఉయ్యాలలోనే మెల్లగా లేచి కూర్చున్నాడు. ముఖం చిట్లించుకొని కళ్ళు నులుపుకున్నాడు. క్రొత్త వ్యక్తులైన రాజేష్, సునందల వైపు ఓ నిమిషం చూసి నవ్వాడు. ఆ పిల్లవాడు సునంద కోరుకున్నట్లుగానే ఉన్నాడు. ఎందుకంటే సునంద కడుపులో ఏదో ప్రేగు కదిలిచ్చినట్లయింది ఆ బాబుని చూడగానే. రాజేష్ పోలికలు చాలా ఉన్నాయి. ముఖం, నా నవ్వు అచ్చంగా రాజేష్ నవ్వే. పర్సులో ఉన్న ఫోటోలు తీసి పోల్చింది సునంద. ఆ పిల్లవాడికి రాజేష్ పోలికలున్నాయి అని నిర్ధారణకొచ్చి, వీడే మన కొడుకు అంది రాజేష్ చేతిని గట్టిగా పట్టుకొని. రాజేష్ నవ్వాడు. సునంద ఆ బాబు దగ్గరికెళ్ళి వాడిని ఎత్తుకుంది. చిత్రంగా ఆ బాబు అలాంటి స్పర్శ కోసమే ఎదురు చూస్తున్న వాడిలా ఆమెను హత్తుకుపోయాడు. సునందకి ఆనందమో దుఃఖమో అర్థం కానట్టు కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. ఇప్పుడే వీడిని ఇంటికి తీసుకుపోదాం అంది సునంద. బాబుని ఒక్క క్షణం కూడా వదలాలనిపించడం లేదు ఆమెకు. కుదరదమ్మా, దత్తత అయ్యాకే తీసుకెళ్ళాలి, ఆశ్రమ నిర్వాహకురాలు చెప్పింది. 2-3 రోజుల్లో దానికి ఏర్పాట్లు చేస్తాను. ఈ బాబుని ఇక ఎవరికీ ఇవ్వకండి అంటూ ఆవిడ చేతిలో 500 నోటు పెట్టి అన్నాడు రాజేష్. ఆవిడ ముఖం విప్పారింది. మీలా ఎవరైనా దత్తత తీసుకున్నప్పుడు సంతోషంగా ఇచ్చిన విరాళాలతోనే ఈ అనాథ పిల్లలకి కాస్త తిండి పెడుతున్నాను. డబ్బున్న మారాజులా ఉన్నారు. దయచేసి విరాళం ఘనంగా ఇవ్వండి అంటూ ప్రాధేయపడింది ఆవిడ. తల ఊపాడు రాజేష్. ఆ బాబుని వదల్లేక వదిలింది సునంద. మర్నాడు రాజేష్ ఆఫీస్కు వెళ్ళాక బాబుకి బట్టలు, బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకుని ఆటోలో అనాథాశ్రమానికి వెళ్ళింది. ఆ బాబుకి తను తెచ్చిన బట్టలేసి బొమ్మలు వాడికి ఆడుకోవటానికి ఇచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు వాడితో పాటు అక్కడున్న పిల్లలందరికీ పెట్టింది. అలా ఓ 2 గంటలు అక్కడ గడిపింది. సునంద బాబుతో ఆడుతుంటే మిగతా పిల్లలు ఆమె చుట్టూ చేరి అబ్బురంగా చూడసాగారు. 2 రోజులు అనుకున్న దత్తతకు 10 రోజులు పట్టింది. ఈ 10 రోజులు సునంద క్రమం తప్పకుండా ఆశ్రమానికి వెళ్ళేది. ఆ బాబుతో పాటు మిగతా పిల్లలు కూడా సునందకి మాలిమి అయ్యారు. ఆ పిల్లలందరూ ఆమె చేత కథలు చెప్పించుకొని వినేవారు. తనకు గుర్తున్న రైమ్స్ లాంటివి ఆమె వారికి నేర్పించేది. తను తెచ్చిన పండ్లు, తినుబండారాలు వారికి పంచేది సునంద. ఆ రోజు దత్తత స్వీకారం పూర్తయింది. బాబుకి ఆకాష్ అని పేరు పెట్టారు. ఆకాష్ని గుండెలకు హత్తుకొని, ఇక నువ్వు నా కొడుకువి, నేను నీకు అమ్మని అంటూ గర్వంగా అనుకుంటుంది సునంద. అనాథాశ్రమానికి 10,000 విరాళంగా ఇచ్చాడు రాజేష్. మిఠాయిలు తెచ్చి పిల్లలందరికీ పంచింది సునంద. ఆకాష్, అందరికీ టాటా చెప్పమ్మా, మన ఇంటికి వెళ్ళిపోతున్నాంగా అంటూ అనింది సునంద. ఆకాష్ ఎడమ చేతిని అటూ ఇటూ ఊపసాగాడు. నా చిట్టి తండ్రి అంటూ సునంద ప్రేమగా వాడిని ముద్దాడింది. అక్కడున్న పిల్లలందరి వైపు ప్రేమగా చూస్తూ బై బై అని చెప్పి వెనుదిరిగింది సునంద. 2 అడుగులు వేశాక ఎవరో తన పమిట కొంగు పట్టి ఆపినట్టనిపించి వెనక్కు తిరిగింది. అక్కడ ఆ మెల్లకన్ను అమ్మాయి, ఆ నల్లటి అబ్బాయి, ఇంకా 2-3 ఆమె పమిట కొంగు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎందుకు తనని ఆపారో అర్థం కాక ప్రశ్నార్థకంగా వాళ్ళ వైపు చూస్తూ, ఏమిటర్రా అంది సునంద. అమ్మా, మమ్మల్ని తీసుకెళ్ళవు? ఆ మెల్లకన్న అమ్మాయి ముద్దుగా ఆశగా అడిగింది. ఆకాష్కే గాని మాకు నువ్వు అమ్మవు కావా అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి వాళ్ళ చూపులు. అమ్మా, నేను వస్తాను, ఆ నల్లటి అబ్బాయి గారాలు పోతున్నాడు. అయోమయంగా భర్త వైపు చూసింది సునంద. మీ అందరినీ తర్వాత తీసుకెళ్తాం సరేనా అన్నాడు రాజేష్ పిల్లలతో. షాక్లో నుంచి తేరుకొని, అవును, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం అంది సునంద. ఆమె గొంతు ఆమెకే కృతకంగా అనిపించింది. అపనమ్మకంగా, నిరాశగా చూస్తున్న వారిని అలానే వదిలేసి సునంద కారెక్కింది. ఇంటికి చేరిందే కానీ అమ్మా అన్న వాళ్ళ పిలుపు, మమ్మల్ని తీసుకెళ్ళవా అని ఆశగా వాళ్ళు అడిగిన తీరు పదే గుర్తు రాసాగింది సునందకు. ఆ రాత్రి సునందకు నిద్ర లేదు. వాళ్ళ బెడ్రూమ్లో గోడ మీదున్న వసుదైక మాత, మదర్ తెరిస్సా నిలువెత్తు పటం బెడ్లైట్ వెలుతురులో కూడా దేదీప్యమానంగా మెరిసిపోతూ మాతృత్వం అనే పదంలో దాగి ఉన్న నిగూఢమైన అర్థాన్నేదో వివరిస్తున్నట్లు అనిపించసాగింది సునందకు. తెలతెలవారుతుండగా ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. మన కోట్ల ఆస్తి, ప్రేమ ఆకాష్ ఒక్కడికే చెందాలనుకోవడం సంకుచితత్వం అనిపిస్తోంది అంటూ తన మనసులోని ఆలోచన రాజేష్కి చెప్పింది సునంద. ఎప్పటిలానే ఆమె చెప్పిన దాన్ని అతను ఆమోదించాడు.
ఆ తర్వాత 2 నెలల్లో ఆ ఇంటి వెనుక 8 చక్కటి విశాలమైన గదులు సకల సౌకర్యాలతో తయారయ్యాయి. ఓ 30 మంది చక్కగా నివసించవచ్చు అక్కడ. సునంద 4 ఆయాలను, ఓ అటెండర్ను నియమించుకుంది. తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో మాట్లాడి తన దగ్గర ఉండబోయే పిల్లల చదువుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఫండ్స్ లేక మూతపడే స్థితిలో ఉన్న ఆ అనాథాశ్రమంలో పిల్లలందరినీ సునంద దత్తత తీసుకుంది. ఇంకొంతమంది వీధి బాలలను కూడా అక్కున చేర్చుకుంది. ఆ కాస్ట్కే కాదు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆమె అమ్మ. భవిష్యత్తులో ఆమె పిల్లల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆమెది జగమంత కుటుంబం మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.